నాకు భయపడవలనని చెప్పింది దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం లేవియాకాండం 25 అధ్యాయం 30-38 వరకు. ఆ సంవత్సర దినముల్లోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారములు గల ఊర్లోనున్న ఆ ఇల్లు కొన్నిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా ఉండును. అది సునాద కాలం తొలగిపోదు. చుట్టూను ప్రాకారం లేని గ్రామంలోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలంలో తొలగిపోవును. అయితే లేవీలు పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణముల్లోని ఇండ్లను విడిపించుటకు అధికారం లేవీలకు శాశ్వతంగా ఉండును. లేవీలు పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలు మధ్యనున్న వారి స్వాస్థ్యం గనుక ఒకడు లేవీలు యొద్ద ఇల్లు సంపాదించిన యెడల పిత్రార్జిత పట్టణముల్లో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్యం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు పేదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చినట్ల నీవు వానికి సహాయం చేయవలను. అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని వద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను. నీ రోకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు. నీ ఆహారమును వానికి లాభంకి ఇవ్వకూడదు. నేను మీకు కానాన్ దేశంనిచ్చి మీకు దేవుడినగునట్లు ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యెహోవాను. ప్రాకారములు గల పట్టణంలో ఉన్న ఇల్లు ఒక అతను అమ్మితే సంవత్సరం లోపల డబ్బు జాగ్రత్తగా దాచుకుని మళ్ళీ సంవత్సరం లోపల ప్రాకారం గల లోపల ఉన్న ఇల్లు అమ్మిన ఇల్లు పొందేసుకోవచ్చు ఆ డబ్బులు ఇచ్చేసి. అదే సంవత్సరం దాటేదాకా కూడా అతను మళ్ళీ తిరిగి పొందుకోలేకపోయాడంటే అది ఇంకా ఎప్పటికీ పొందుకోలేడు. ఆ కొన్న అతనికే తరతరాలకి ఆ ఇల్లు స్వాధీనంలో ఉంటుంది, సొంతం అయిపోద్ది. ప్రాకారం లోపల ఉన్న ఇల్లు ప్రాకారాల వెలుపల అంటే ఈ ఊరికి ప్రాకారాలు గోడలు కట్టేవారు అనుకుంటా. ఆ ఊరు వెలుపల ఉన్న ఇల్లు అమ్ముకున్న పొలాలు అమ్ముకున్న అవి సునాద సంవత్సరంలో మళ్ళీ తిరిగి పొందేసుకోవచ్చు. లేవీలు ఇళ్ళు అమ్ముకోకూడదు. లేవీలకు పట్టణాలు ఇచ్చారు ఈ సేవ చేసే వాళ్ళకి. వాళ్ళు అమ్ముకోకూడదు అని ఉంది. అమ్ముకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపించుకునే అధికారం వాళ్ళకి ఇచ్చారు దేవుడు. కండిషన్ లేవు దానికి వాళ్ళకి. తర్వాత ఒక పరవాసి అంటే పరాయి వాడైనా అతిథి అయినా సహోదరుడైన పేదవాడే నిరాధారుడే ఏమీ లేనివాడే ఉన్న అతని దగ్గరికి వచ్చినప్పుడు, ఉన్న అతను ధనవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు అతనికి సహాయం చేయవలెను. అతడు ఈ పేదవాడు ధనవంతుడి వల్ల బ్రతకవలెను. నీ దేవునికి నువ్వు భయపడవలను. ఎందుకు భయపడాలంటే నువ్వు బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నప్పుడు నేను తీసుకొచ్చి కానాన్లో పెట్టి తవ్వని బావులు పెట్టని తోటలు కట్టనీళ్ళు నీకు ఇచ్చాను. అంటే నువ్వు కష్టపడకుండా ఇవన్నీ నీకు ఇచ్చేసాను కాబట్టి పేదవాడికి నువ్వు ఇవ్వాలి. నీ రోకలు వాడికి వడ్డీకి ఇవ్వకూడదు. నీ ఆహారం లాభం కోసం అతనికి పెట్టకూడదు. అంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ వడ్డీ తీసుకో అలా చేయకూడదు. ఊరికే ఇచ్చేయాలి. పేదవాడికి ఆహారం పెట్టి పనులు చేయించుకోకూడదు. ఊరికే ఆహారం పెట్టేయాలి. కనుక మీ దేవుడికి మీరు భయపడి ఇవన్నీ చేయాలి. పేదవాళ్ళకి అన్నీ మంచిగా చేయాలని చెప్తున్నారు దేవుడు.